ఇట్ ఈజ్ ఎ చాయిస్. కాబట్టి సాధారణంగా మానవులు ఎటువంటి ఛాయిస్ తీసుకుంటారంటే అంగబలము, అర్థబలము అలాంటి ఛాయిస్ తీసుకుంటారు. కానీ నాకు కేవలము ఈశ్వర శరణాగతే చాలు, ఇంకేమీ అక్కర్లేదు అనే ఛాయిస్ ఎవరు చేయరు. ఎందుకంటే మానవులు ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాము అనే సందర్భంలో కూడా ఉంటే ఈశ్వరుడు పేరుకి ఈశ్వరుడే, కానీ వీళ్ళు ప్రార్థించేది భోగాలే. మొక్కుబడులోనే అంతే కదండి. వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకుని నాకు ఈ కోరిక తీర్చు అని అంటే ప్రార్థించేది ఏది? స్వర్గం కోసం శివుణ్ణి పూజించారనుకోండి, ఇప్పుడు మీ ప్రేమ ఎక్కడ ఉన్నట్టు, స్వర్గం మీద ఉన్నట్ట, శివుడి మీద ఉన్నట్ట? స్వర్గం మీదే ఉంది. ఈ శివుడు మధ్యలో ఉన్నాడు కనుక శివుణ్ణి పూజించారు. కాబట్టి భోగములయందు కాంక్ష గలవాడికి ఈశ్వరుడు దొరకడు. ఈశ్వరుడు కావాలనుకుంటే భోగాలు పక్కన పెట్టాలి. సో పూర్ణ తత్వమైనా లభిస్తుంది, లేకపోతే క్షణికమైన భోగమైనా లభిస్తుంది. ఏదో ఒకటి యూ హ్యావ్ టు చూస్. అండ్ అర్జునుని యొక్క ఛాయిస్ కరెక్ట్ ఛాయిస్ చేశాడు. దట్స్ వై హీ డిజర్వ్స్ ద టీచింగ్. ఎనీవే, అదొక పాయింట్. సో ఇప్పుడు అర్జునుడు అంటున్నాడు, హే అచ్యుత, హే శ్రీకృష్ణ. సో అర్జున నోస్, శ్రీకృష్ణుడు నా పక్షాన ఉంటే చాలు, నా రథానికి సారథిగా ఉంటే చాలు. నిన్న చెప్పాను ఆ దృష్టాంతం మీకు, ఆ మెటఫర్. సో ఈ జీవిత రథానికి శ్రీకృష్ణుడు చోదకుడుగా ఉండవలేను. ఎలా ఉంటాడు శ్రీకృష్ణుడు చోదకుడు? ఎప్పుడవుతాడు? మీరు ఏ పని చేసి ముందైనా సరే, ఏ పని చేయటానికి ముందైనా సరే ఒకసారి పరమేశ్వరుని ప్రార్థించి ఆ పని మొదలు పెడతారు. అప్పుడు దాని అర్థం ఏంటి? ఈశ్వరుడు చోదకుడు. చోదకుడు అంటే నడిపించేవాడు. సో ఆ విధంగా మీరు చేస్తే దాన్ని ఈశ్వరుడు చోదకునిగా చేసుకుని జీవించుట, దీనికే కర్మయోగము అని పేరు. మనకి వస్తుంది కర్మయోగం. ఇప్పుడు మీరు ఏదైనా ఒక అధర్మాన్ని, ఒక హింసని చేయాలని అనుకున్నారనుకోండి, అప్పుడు ఈశ్వరుణ్ణి స్మరించి చేయగలుగుతారా? చేయలేరు. ఈశ్వరుణ్ణి స్మరించి ఈశ్వరుని ప్రార్థిస్తే ఇంకా అధర్మం చేయకూడదు. అధర్మం చేసి దానికి ఈశ్వరుని ఎలా ప్రార్థిస్తారు? కాబట్టి ఈశ్వరుణ్ణి ప్రార్థించి దేవుడి ముఖం చూసి పని చేస్తాను అంటే ఆ పని ధర్మమే అవుతుంది. దేవుడి ముఖం చూసి చెప్పు అంటారు. దేవుడి ముఖం చూసి చెప్పు అంటే ఆ మాట సత్యమే అవుతుంది. భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పు అంటారు అంటే వాడు సత్యమే చెప్తాడు అనే అభిప్రాయం. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ సపోజ్ టు బి. సరే, దాన్ని కూడా వీడు డిస్టార్ట్ చేసి పెడతాడు అంటే దానికి హూ కెన్ హెల్ప్ దట్ హీ హ్యాస్ టు సఫర్ ఫర్ ఇట్. కనుక సో ఈశ్వరుణ్ణి రథానికి చోదకుడిగా చేసుకున్నాడు. ఆ ఈశ్వరుడు కావాలా, ఈ సర్వము కావాలా అంటే ఈశ్వరుడే కావాలి. సర్వము ఐఎమ్ రెడీ టు లీవ్. దీన్ని శరణాగతి అంటారు. శరణాగతి అంత కఠినమైన అదే కానీ మరొకటి. శరణాగతి చేయటం చాలా కష్టం. శరణాగతి చేశారే, ఈవెన్ 1% 1% మీరు శరణాగతి చేయగలిగితే ఆ క్షణంలో మీకుండే శోకాలు, భయాలు పూర్తిగా అవతలిపోతాయి. శోకాల్ని, భయాలని నివారించేందుకు శరణాగతి కంటే బలమైన సాధనము నభూతో నభవిష్యతి. ఎప్పటికైనా మనం శరణాగతిని అర్థం చేసుకుని శరణాగతి చేయటం అలవాటు నేర్చుకుంటేనే మనకి జీవితంలో ఈ మిగిలిన శేష జీవితమైనా సుఖంగా ఉంటుంది. కానీ శరణాగతి చేయటం చేత కాకపోతే ఈశ్వరుని భరోసా మీద బతకాలి. కానీ ఇతర విషయముల యొక్క భరోసా మీద బతుకుతుంటే ఇట్ విల్ నాట్ వర్క్. అంటే శోకము భయము ఈ రెండు కూడా పోవు. శరణాగతి వల్లనే ఈ శోకము భయము అనేటువంటి ప్రధానమైన దుఃఖహేతువులు పోతాయి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. ఎప్పుడైనా నేను సందర్భం వచ్చినప్పుడు ఈ శరణాగతి గురించి భగవద్గీతలో విస్తారంగా వస్తుంది, నేను మళ్ళీ చెప్తూ ఉంటాను. సో ఇక్కడ అర్జునుడు శరణాగతి చేసిన వాడు, దట్ ఈజ్ హిజ్ గ్లోరీ. అచ్యుతాన్ని సంబోధించి, అయితే చిత్రం ఏంటంటే ఇక్కడ అర్జునుడు హీఈస్ మేకింగ్ ఎ మిస్టేక్. ఏమిటా మిస్టేక్ అంటే శ్రీకృష్ణుడిని ఆదేశిస్తున్నాడు. అంటే ఏమిటి? శ్రీకృష్ణుడు డ్రైవర్గా, రథచోదకుడిగా వచ్చాడు కదా, రథాన్ని నడిపేవాడుగా వచ్చాడు కదా. రథాన్ని నడిపేవాడంటే వీడు మాస్టర్ ఆఫ్ ది చారియట్ కదా, శ్రీకృష్ణుడు రథం నడిపేవాడు. ఇట్ ఈజ్ అండర్స్టూడ్. ఆ రిలేషన్షిప్ ఈజ్ వెల్ అండర్స్టూడ్ రిలేషన్షిప్. శ్రీకృష్ణుడు దానికి అంగీకరించే వచ్చాడు. ఆయన దగ్గర ఇబ్బంది ఏం లేదు.
ఊరికే భేషజం కోసం డ్రైవర్గా ఉన్నాడే కానీ యథార్థంగా డ్రైవ్ చేయడు అని కాదు. ఊరికే దిఖావత్ అంటారు చూడండి, భేషజం. భేషజం అంటే తెలుసా? ఇంక చూపించడం కోసం డ్రైవర్గా ఉండడమే కానీ హృదయంలో బోళ్ళంత అహంకారం ఉంటుంది, డ్రైవర్ డ్యూటీ చేయటానికి మనసు ఒప్పదు. అలాంటి పరిస్థితి కాదు శ్రీకృష్ణుడికి. ఆయన డ్రైవర్గా వచ్చేటు అంటే డ్రైవర్ డ్యూటీ పూర్తిగా చేస్తాడు. డ్రైవర్ డ్యూటీ ఏమిటి? మాస్టర్ వచ్చినప్పుడు డ్రైవర్ ఏం చేయాలి? కారు డోర్ ఓపెన్ చేసి పట్టుకోవాలి. దానికి ఎటికెట్ ఉంటుంది. డ్రైవరు రైట్ హ్యాండ్ డ్రైవే, ఇక్కడ రైట్ హ్యాండ్ డ్రైవే కదా, రైట్ సైడ్ డ్రైవర్ కూర్చుంటే డయాగనల్లీ బిహైండ్ మాస్టర్ కూర్చుంటాడు. దట్ ఈస్ ది ఎటికెట్. సో కాబట్టి డ్రైవర్ ఏం చేయాలి? హీ హ్యాస్ టు గెట్ డౌన్, కమ్ అరౌండ్, ఓపెన్ ది డోర్, మాస్టర్ కూర్చున్న తర్వాత క్లోజ్ ది డోర్ అండ్ గో రౌండ్ అండ్ సిట్ ఇన్ ది సీట్ అండ్ డ్రైవ్. దట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది డ్రైవర్. ఆ రకంగా మాట్లాడుకుని ఉంటారు. అంతలా అక్కర్లేదు. ఏముంది, అతను కూడా మనలాంటి మనిషే, అతను డ్యూటీ అతను చేస్తే చాలు, నా తలుపు నేనే తెరుచుకుంటానని అలా ఉదారంగా ఉంటే మంచిదే. కానీ కొంతమంది అలా ఉండరు. కొంతమంది తలుపు తెరిచి వాడు వచ్చి తెరిచేదాకా వీళ్ళు తెరుచుకోరు కూడా. బికాజ్ హీ హ్యాస్ టు, బికాజ్ వీఆర్ పేయింగ్ ఫర్ హిమ్ అన్నట్టుగా అహంకారంగా ఉంటారు. ఏముంది, ధనాహంకారం ఉండొచ్చు. ఇట్ ఈస్ సపోజ్ టు బి ఓకే ఇన్ ది సోషల్ లైఫ్. బట్ ఆధ్యాత్మిక జీవనంలో ఎటువంటి అహంకారమైనా దోషమే. అహంకారము ఏ రూపంలో ఉన్నా దోషమే కదా మరి అధ్యాత్మ జీవనంలో. ఎనీవే, సో ఈ అర్జునుని యందు ఆ అహంకారం ఒకంత పొడసూపినది. ఈజ్ మేకింగ్ ఎ మిస్టేక్. శ్రీకృష్ణ, నువ్వు నా రథానికి డ్రైవర్గా వచ్చావో ఎంత భాగ్యం. ఇప్పుడు నువ్వు నాకు చెప్పు, ఏం చేద్దాం అని అడగచ్చు కదా. అలా అడగచ్చు కదా. లేకపోతే ఏమో ఎలా ప్రొసీడ్ అవుదాం ఉంటావు, ఏం బావా ఎలా ప్రొసీడ్ అవుదాం, సో షల్ వి వెయిట్ ఆర్ హీర్ ఓన్లీ ఆర్ షల్ వి హ్యావ్ ఏ లుక్ అరౌండ్, వాట్ డు యు సే అని అడగచ్చు కదా. అలాగేం అడగదు. ఒక్క క్షణం ఆ మోహం ఆవరిస్తుంది. ఎంతటి వాడైనా ఆ మాయకి లొంగిపోతాడండి. ఎంతటి వాడైనా మోహాన్ని పొందక తప్పదు. ఒక్క క్షణం మోహాన్ని పొందుతాడు. పొంది, ఎందుకంటే అంతకుముందు అలవాటు ఏమిటంటే తన రథంలో ఉన్నత స్థానంలో కూర్చుంటాడు, డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వాడికి పోనీ అని అన్న అలవాటు. అదే అలవాటులో పొరపాటుగా అదే మాట శ్రీకృష్ణుడితో అంటున్నాడు. ఏమని? సేనయోర్ ఉభయోర్ మధ్యే రథం స్థాపయ మేచ్యుత. హే అర్జున, హే శ్రీకృష్ణ, ఈ రథాన్ని రెండు సేనలకి మధ్యలో నోమాన్స్ ల్యాండ్లో పెట్టు అన్నాడు. యాక్చువల్లీ హీఈస్ ఎ పార్ట్ ఆఫ్ ది వజ్ర వ్యూహం. ఇంకా ఓ టైం ఉంది, ఇంకో గంట టైం ఉంది. సో హీ నోస్ దట్. ధర్మరాజు గారి లక్షణం ఆయనకి తెలుసు. ధర్మరాజు గారు అంత గమ్ముని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం. కొంచెం చేదస్తం మనిషి. ఆయన ఇంకా ఏవో కొన్ని ఆయన ఏం చేయాలంటే ఓసారి వెళ్ళి భీష్ముడికి ద్రోణుడికి దండం పెట్టి వస్తే కానీ ఏ పని చేయడు ఆయన. ఆ సంగతి అర్జునుడికి తెలుసు. ఆయన దండం పెట్టి రావడానికి రథంలో వెళ్ళి దండం పెట్టాడు, నడిచి వెళ్ళి దండం పెట్టి వస్తాడు. సో దట్ ఈజ్ హౌ హీ ఈజ్. ఆల్ దిస్ ఈజ్ నోన్ టు అర్జున. అంతకు ముందు రోజు డిస్కస్ చేసుకున్న పాయింటే కూడా అది. కాబట్టి హీ నోస్ అనదర్ 1 hour ఈ ధర్మరాజు గారు ఆ రథం దిగాలి, అదంతా ఈ నోమాన్స్ ల్యాండ్ అంతా క్రాస్ చేయాలి, అవతల సైన్యంలో దూరి దారిస్తారు వాళ్ళు. ధర్మరాజు గారు వస్తున్నారంటే దారిస్తారు. ఇప్పుడు భీష్ముడు ఎక్కడున్నాడో గమనించి ఆయన దగ్గరికి వెళ్ళి దండం పెట్టి, మళ్ళీ ఇంకో మూల ఉంటాడు ద్రోణుడు, అలా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి దండం పెట్టి, ఈ దండాలన్నీ అయిన తర్వాత మళ్ళీ ఆయన వచ్చి రథంలో కూర్చుని అప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. అంతవరకు టైం ఉంది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఎప్పుడు చెప్పాడు ఇదంతాను అని ఒక శంక రావచ్చు. అలాంటి శంకకి అవకాశము లేదు. ఒక ఆయన ఏమన్నారంటే, దశరథుడు రాముడు అడవికి వెళ్ళినప్పుడు దుఃఖిస్తాడు. ఆ దుఃఖాన్ని కవి పద్యాలలో, సీస పద్యాలలో రాశాడు. సో ఒక ఆయన విమర్శ ఏమిటంటే, దశరథుడు శీసపద్య రూపంగా దుఃఖించాడా అని విమర్శ. అలా ఎందుకు దుఃఖిస్తాడు? ఎవరైనా దుఃఖిస్తే శీసపద్యంలో దుఃఖిస్తారా? మామూలుగా గద్యంలోనే దుఃఖిస్తారు, కానీ మీటర్ అది చూసుకుని శీసపద్యంలో దుఃఖిస్తారు. కవి అలా రాశాడు అంతే. అలాగే గీతని అర్జునుడు మన పౌరాణిక సినిమాల్లో లాగా అంతవరకు మామూలుగానే ఉన్నవాడు సడన్గా బిగిసిపోయే పద్యం పాడేస్తాడు. సో అలాగుంటుందండి. అలా అది ఊరికే నాటకాల మీద అలా ఉండొచ్చు. ఐఎమ్ నాట్ ఎనీథింగ్ ఎగ్నెస్ట్ ఇట్. లెట్ ఇట్ బి సో. పద్య నాటకాలని తెలుగులో ఫేమస్, లెట్ ఇట్ బి సో. బట్ అక్కడ యథార్థమైన స్థితి అలా ఉండదు.
యథార్థంగా ఎలా ఉంటుందంటే బోలి అంటారు చూడండి, మాట్లాడుకున్నట్లే ఉంటుంది. సో అర్జునుడు శ్రీకృష్ణుడితో మాట్లాడతాడు, శ్రీకృష్ణుడు అర్జునుడికి సమాధానం చెప్తాడు. ఇదంతా కూడా వ్యాస మహర్షి శ్లోక రూపంగా కూరుస్తాడు. అంతేగాని ఘంటసాల గారు పద్యం చెప్పినట్టుగా అశోచ్యానన్వశోచస్వం ఆ పద్యంలో అదొక పద్ధతిలో చెప్తారే, అలాగే చెప్తారో అలా చెప్పరు. అలా ఉపదేశం చేయడం ప్రారంభిస్తే ఎప్పటికి తేలేనది. అసలు ముందు ఈ అన్వయం చేసుకునేప్పటికీ అర్జునుడికి మర్చిపోతుంది ఈ శ్లోకాన్వయం, ఈ పదం అక్కడికి గర్భ ఎక్కడుందో పట్టుకుని. అలా ఉండదు కదా. మామూలుగానే హే అర్జున ఏమిటా అలా దుఃఖిస్తావేమిటి, దుఃఖించడానికి సందర్భం ఏం లేదు, పండితులు మాట్లాడి పెద్ద పెద్ద కబుర్లు చెప్పావు, మళ్ళీ అట్ ది సేమ్ టైం కళ్ళంపడి నీళ్లు పెట్టుకుంటున్నావు, చాలా మూర్ఖుల్లా ఉన్నావే, అలా మాట్లాడతాడు. దాన్ని వ్యాస మహర్షి శ్లోక రూపంగా కూర్స్తాడు. గ్రథితాం వ్యాసేన గ్రథితాం. ఇప్పుడు మీరు అన్నారు కదా ప్రార్థన, పురాణమునిన మధ్యే మహాభారతం. సో గ్రథనము అంటే కూర్పు వ్యాస మహర్షిది, కూర్పు వ్యాసుడు అలాగే పెట్టచ్చు. టైటిల్స్లో కూర్పు వ్యాసుడు అని పెట్టచ్చు. గ్రథనము అంటే కూర్చుట. సో సో ఇప్పుడు అర్జునుడు ఏం చేస్తున్నాడంటే సడన్లీ హీ ఫర్గాట్ దట్ యాజ్ దో హీ ఫర్గాట్. అచ్యుతాన్ని సంబోధించి కూడా మధ్యమ పురుష ఏకవచనం లోట్ స్థాపయ అలాగా అనకూడదు ఎప్పుడు కూడా. పెద్దవాళ్ళు డ్రైవ్ చేస్తున్నప్పుడు వెనకాల మాస్టర్ సీట్లో కూర్చుని పోనీ అనకూడదు, ఇంక వెళ్దామండి అనాలి. కానీ అర్జునుడు అలా అంటలేదు, స్థాపయ. తర్వాత ఇంకా ఏమంటున్నాడో తెలుసిన, మే రథం, నా రథమును. ఏమండి ఇది నా రథమా, భగవానుని రథమా? ఇది నా రథం అంటే ఈ రథాన్ని పంచభూతాలతో మనం నిర్మాణం చేసామండి దీన్ని. అది మనకి భగవంతుడు నిర్మాణం చేసి ఇచ్చాడు, రే వాడుకోరా అని ఇచ్చాడు. దాంతో ఈ జీవనయాత్రని చేసేస్తున్నాం. దేవుడిచ్చిన రథం కానీ నా రథం కాదు ఇది. ఇదే మమకారము అంటారు. సో మే రథం, అనదర్ మిస్టేక్. హీ షుడ్ నాట్ సే దాట్. హే శ్రీకృష్ణ, రథాన్ని హిమాయా నువ్వు డ్రైవ్ చేస్తున్నావు, రథాన్ని ఆ నోమాన్స్ ల్యాండ్కి తీసుకెళ్ళేవనుకో, మనం ఇద్దరం కలిసి ఒకసారి అంతా పరిశీలనగా చూడడానికి అవకాశం ఉంటుందేమో అనాలి. కానీ అలా సజెస్టివ్గా మాట్లాడాలి. కానీ డైరెక్ట్గా హే అచ్యుత మే రథం స్థాపయ, స్థాపించుము. మధ్యమ పురుష ఏకవచనం, ఏకవచనం సంబోధనం చేసేసి నీవు నా రథాన్ని డ్రైవర్కి చెప్పినట్టుగా చెప్తున్నాడు, రెండు సేనల మధ్యలో నిలబెట్టు అని చెప్పాడు. స్థాపయ. సరే శ్రీకృష్ణుడిదే ఉంది, ఎస్, దాంట్లో ఆయనకేం అభ్యంతరం లేదు. సో అక్కడ ఇంకా కొంత సింబాలిజం అది ఉంది. విల్ కమ్ బ్యాక్ టు దాట్. నేను కొంచెం సేపు భాష్యం చెప్తాను, ఎందుకంటే భాష్యం అలాగే వెనకబడిపోయింది. ఇది భాష్య పాఠం, ఆ సంగతి మీకు మర్చిపోకూడదు మీరు. దట్స్ వై కొంత భాష్యం ఇంట్రడ్యూస్ చేయక తప్పదు. సో ఇంతకుముందు మొదటి వాక్యం చెప్పినట్టున్నాను. మొదట రెండు వాక్యాలు అయ్యాయి. తతః అన్యాంచ సనక సనందనాదీన్ ఉత్పాద్య నివృత్తి లక్షణం ధర్మం జ్ఞాన వైరాగ్య లక్షణం గ్రాహయామాస. సో ధర్మము ద్వివిధము, మనకి ఆ సంగతి అర్థమైపోయింది. ధర్మము ద్వివిధము. ఒక ధర్మము ప్రవృత్తి రూపమైనది, రెండవ ధర్మము నివృత్తి రూపమైనది. అంటే స్ట్రాటజికల్గా మీరు స్టెప్ ముందుకు వేస్తే అది స్ట్రాటజిక్ మూవే. ఇంకొక స్ట్రాటజిక్ మూవ్ ఏమిటి, విత్డ్రా అయితే కూడా స్ట్రాటజిక్ మూవే, సందర్భాన్ని బట్టి. సో ముందుకు అడుగు వేసి సాధన సామగ్రిని సంపాదించి కర్మలను చేసి వివాహం చేసుకుని కర్మల్ని చేస్తూ సంతానాన్ని కని వాళ్ళని పైకి తీసుకొచ్చి పెద్ద చేసి యజ్ఞయాగాది క్రతువులను చేసి తీర్థయాత్రలను చేసి ఈ విధంగా అంతా చేయడం ధర్మం. అది ప్రవృత్తి ధర్మము. ఎంతకాలం చేస్తారండి? దేనికైనా ఒక లిమిట్ ఉంది కదా. శాస్త్రమే లిమిట్ పెట్టింది. శాస్త్రం ఏమని చెప్పిందంటే ఒక సమయం ఒక సందర్భాన్ని వర్ణించి ఈ పాయింట్ దగ్గర యూ కెన్ డ్రాప్. అయితే డ్రాప్ చేయాలంటే ఆసక్తి ఉండకూడదు. మానవుని యొక్క స్వభావం ఎలా ఉంటుంది, మనం ఎలాంటి వాళ్ళం అంటే, ఒకడు బరువు మోస్తున్నాడు, అయ్యా ఈ బరువు ఎక్కువైపోయింది, నేను మోయలేకపోతున్నాను, బరువు చాలా బరువుగా ఉంది, దుఃఖంగా ఉంది, మోయలేకపోతున్నాను అంటాడు. ఓకే, మోయకు, డ్రాప్ ఇట్.
అలాగే డ్రాప్ చేస్తామండి, డ్రాప్ చేయడం కష్టం కదా అంటే, డ్రాప్ చేయడం కష్టం ఏంటండి, మోయడం కష్టం కానీ డ్రాప్ చేయడం కష్టం ఏంటండి, మీనింగ్లెస్. కానీ చిత్రం ఏంటంటే ఆసక్తి అలాంటిది. ఆసక్తి అంటే దాని మీద లోభము, తృష్ణ, గ్రీడ్, పెరాస అలాంటిది. అది ఏం చేస్తుందంటే తేలికైన దాన్ని కఠినంగాను, కఠినమైన దాన్ని తేలిగ్గాను చూపిస్తుంది. బరువు మోస్తుంటే అది బరువు అయ్యి దానివల్ల నీకు దుఃఖం కలుగుతుంటే, అందులో అది మోసేది వ్యర్థమైన బరువైన అనే విషయాన్ని గ్రహిస్తూ ఉన్నప్పుడు, స్పష్టంగా తెలుస్తూ ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిందేమిటి, తక్కువని డ్రాప్ చేయటమే, మోయడం మానేయడమే. డ్రాప్ ఇట్ ఓవర్. నోనో, నేను గత 25 ఏళ్ళ నుంచి మోస్తున్నాను, మీకేమని చెప్తారో, ఒక్కసారిగా ఎలా డ్రాప్ చేస్తామంటే ఓకే, క్యారీ ఆన్. సో ది డ్రాపింగ్ ఈజ్ కాల్డ్ నివృత్తి, క్యారీయింగ్ ఈజ్ కాల్డ్ ప్రవృత్తి. కానీ క్యారీయింగ్ అంటే జస్ట్ మూర్ఖంగా క్యారీ చేస్తే ప్రవృత్తి ధర్మం అవుతుంది. అది ప్రవృత్తి ధర్మము అనే కేటగిరీలో పడాలి అంటే కర్మయోగము అని అవుతుంది. అవ్వాలంటే దాన్ని క్యారీ చేసే విధానంలో క్యారీ చేస్తాం, అలాగే డ్రాప్ చేసి విధానంలో డ్రాప్ చేస్తాం. నివృత్తి ధర్మము, ప్రవృత్తి ధర్మము రెండూ ఉన్నాయి. మరీచి మొదలైన ప్రజాపతులకి ప్రవృత్తి ధర్మాన్ని బోధించాడు. ఎందుకంటే ధర్మం అనేది ఎవరైనా ఒకళ్ళు ఆచరిస్తూ ఉంటే ఆ రకంగా ఆదర్శంగా ఉంటుంది, కానీ కేవలం పుస్తకాల్లో ఉంటే ధర్మం అవుతుంది. ధర్మాన్ని ఆచరించాలి. ఆచార సంహిత అని అంటారు. ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉందనుకోండి, రాసేసి పెట్టుకుంటే ఎక్కడ కుదురుతుంది? అది అందరూ, అన్ని పార్టీల వాళ్ళు దాన్ని పాటించాలి. పాటిస్తేనే దానికి విలువ. సరే, కనుక ఈ రెండు రకముల ధర్మమును పరమేశ్వరుడు సమాజంలోకి తీసుకురావాలి అంటే పుస్తకం రాసేసి ఇచ్చేస్తే కుదరదు. ఆ ధర్మాన్ని పాటించే వ్యక్తులను క్రియేట్ చేయాలి. అప్పుడే ఆ ధర్మం సమాజంలో ముందుకు వెళ్తుంది. అందుకోసం భగవంతుడు ఏం చేశాడు, సృష్టిలో భాగంగా, ఇది ఒక మీకు సృష్టి క్రియ అని అంత వివరంగా చెప్పాను కదా. సో ప్రవృత్తి ధర్మం కోసమని కొంతమందిని క్రియేట్ చేశాడు. మరీచి మొదలైన ప్రజాపతులను వాళ్ళు వివాహం చేసుకుని గృహస్థులుగా ఉంటూ ప్రవృత్తి ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్తారు. ఇంకా సనక సనందనాదులు వాళ్ళు ఆజన్మ బ్రహ్మచారులుగానే ఉండిపోతారు. వాళ్ళు శమదమాది రూపమైన ధర్మం అంటే నివృత్తి ధర్మాన్ని వాళ్ళు ఆచరిస్తారు. సో లోకంలో స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది, ఇదిగో వీళ్ళు ప్రవృత్తి ధర్మపరాయణులు, వీళ్ళు నివృత్తి ధర్మము వాళ్ళు అని స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. క్లియర్ విషన్. భగవద్గీతకి ఆ క్లారిటీ, డిస్క్రిమినేషన్ అండ్ క్లారిటీ, దే ఆర్ ది లైఫ్ ఆఫ్ గీత. చూడండి, ప్రారంభంలోనే ఎంత స్పష్టంగా విభాగం చేసి పెట్టారు. ఈ రెండు ధర్మాలు ఉన్నాయి. అందాము. ద్వివిధో హి వేదోక్తో ధర్మ ప్రవృత్తి లక్షణో నివృత్తి లక్షణశ్చ. సో వేదోక్తో ధర్మ ద్వివిధ. వేదము చేత బోధింపబడే ధర్మము రెండు విధములుగానున్నది. ఒకటి ప్రవృత్తి లక్షణ, రెండవది నివృత్తి లక్షణ. ఈ లక్షణ అనే పదానికి అర్థం ఏమిటంటే రూపము, రూపము అని అర్థం. ప్రవృత్తి లక్షణ అంటే ప్రవృత్తి రూపముగా ఉంటుంది. ఆ ధర్మం యొక్క రూపం ఏదో, దానికి రూపం ఉండాలి కదండి, దానికి తీరుతెన్నులు ఉండాలి కదా. ఏమిటా తీరుతెన్నులు అంటే ప్రవృత్తి, యాక్టివిటీ. అది ఆ ధర్మం యొక్క రూపం. ఇంకో ధర్మం యొక్క రూపం ఏమిటి? నివృత్తి, విత్ డ్రాయల్. రెండు రకాల ధర్మం. కాబట్టి యాక్టివిటీ ధర్మమే, విత్ డ్రాయల్ కూడా ధర్మమే, సందర్భాన్ని బట్టి. తర్వాత జగతః స్థితి కారణం ప్రాణినాం సాక్షాత్ అభ్యుదయ నిశ్రేయస హేతు యస్స ధర్మః బ్రాహ్మణాద్యైః వర్ణిభిః ఆశ్రమిభిశ్చ శ్రేయోర్థిభిః అనుష్ఠీయమానః. ఈ ధర్మము దాని యొక్క విశిష్టత ఏమిటంటే జగతః స్థితి కారణం. ధర్మము అనే పదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ వాక్యంలో ధర్మానికి చక్కటి నిర్వచనం ఇచ్చారు. ధరతీతి ధర్మ.
నిలబెట్టునది. ధరతి అంటే నిలబెట్టుచున్నది. కనుక ధర అని పేరు భూమికి. భూమికి ధర అని పేరు. ఎందుకని? నిలబెడుతుంది, సకల ప్రాణుల్ని నిలబెడుతుంది కనుక ధర అని పేరు. ఎవళ్ళు నీళ్ళని ధర అనరు. ఎందుకు అనరు? మీరు నీళ్లలో నిలబడండి, వెళ్ళి నిలబెడుతుంది అది? నిలబెట్టరు. అంచేత నీళ్ళని ధర అనరు, వాయువుని ధర అనరు, నేలని ధర అంటారు. ధరతీతి ధర్మ, నిలబెట్టేది. దేనిని నిలబెడుతుంది? జగత స్థితి కారణం. ఇది చాలా యూనివర్సల్ విషం. సకల ప్రాణుల యొక్క క్షేమానికి సంబంధించినటువంటి దృష్టికోణం, యూనివర్సల్ విషం. సో జగత్తుకి అంతకీ కూడా నిలబెట్టున్నది. జగత స్థితి కారణం. ఈ జగత్తంతా కూడా సుఖశాంతులతో విలసిల్లాలి అంటే జగత్తులో ఉండే మనుష్యులు ధర్మాన్ని పాటించాలి. పశువులు పాటించాలనే రూల్ ఏం లేదు. ఎందుకంటే పశువులు ధర్మాన్ని అవి బై ఇన్స్టింక్ట్ బట్ లైఫ్ ప్రోగ్రాముడుగా ఉంటుంది కనుక అవి పట్టుకుని ధర్మము అధర్మము అని తెలుసుకుని అధర్మాన్ని పక్కన పెట్టి ధర్మించాలి అనేటువంటి పరిస్థితి పశువులకి లేదు, కేవలం మనుష్యులకే ఉన్నది. కాబట్టి ధర్మోపన్యాసం మనుష్యులకే అవసరం. ఎందుకంటే మనిషికి కర్తుం అకర్తుం అన్యథా కర్తుం ఆ స్వాతంత్ర్యం ఉన్నది. ఒక పని చేయటానికి కానీ, లేదా చేయకపోవటానికి కానీ, లేకపోతే మరోలా చేయటానికి కానీ చాయిస్ మనిషికే ఉంది, పశువుకి లేదు. ఇప్పుడు కుక్క ఉందనుకోండి, మొరగడానికి కానీ పట్టుకోవడానికి కానీ లేకపోతే మరోలా చేయడానికి కానీ చాయిస్ దానికి లేదు. మొరగాలనిపిస్తే మొరిగేస్తుంది. అది నేను ఇప్పుడు మొరిగినందువల్ల తెల్లవారుసాను ఇలా మొరిగినట్లయితే అందరికీ నిద్రకి భంగం కలుగుతుందేమో, ఈ రకమైన ఆలోచనలు అవేమీ చేయలేము. ఇలా మొరిగినట్లయితే అది అది బిహేవియర్కి పద్ధతిగా ఉండదు. అందరి ముందు ఇలా మొరగడం అని ఇలాంటివి ఏమీ అనుకోదు. అది మొరగాలనుకుంటే మొరిగేస్తుంది. ఇట్ హ్యాస్ నో చాయిస్. వెరాజ్ మనిషి ఉన్నాడు అనుకోండి, రాత్రి 12 గంటల వేళ మనం బ్యాండ్ మేళంతో ఊరేగింపు తీస్తే బస్తీలో వాళ్ళందరూ నిద్ర చెడిపోతుంది అని వాడికి తెలుసుండి ఊరేగింపు తీస్తాడు. ఆ టైంలో he has a choice. He need to do that, but he does it. సో కాబట్టి ధర్మము అనేది కేవలం మనుష్యులకే. అయితే అందరు మనుష్యులు ఒకే పనిని చేసుకుంటూ కూర్చుంటే సమాజము నిలబడుతుందండి. సమాజము ముందుకి సాగాలి అంటే సమాజంలో అనేక పనులు జరగాలి. అనేక పనులు జరిగితేనే సమాజం సాగుతుంది. ఇప్పుడు ఇల్లే ఉందనుకోండి, ఇల్లు చక్కగా ఉండాలి అంటే డబ్బు సంపాదించేవాడు ఉండాలి. అందరూ డబ్బే సంపాదించారనుకోండి, అప్పుడు భోజనానికి హోటల్కి వెళ్ళి భోజనం చేయాల్సి ఉంది. కాబట్టి అందరూ డబ్బే సంపాదించి అయితే అందరూ పుస్తకాలే చదువుకుంటే పస్తులు ఉండాల్సి ఉంటుంది. కాబట్టి కొంతమంది పుస్తకాలు చదువుకోవాలి, కొంతమంది డబ్బు సంపాదించాలి, కొంతమంది ఇంటి యొక్క రక్షణ వ్యవహారం చూడాలి, కొంతమంది ఇంట్లో పని కూడా చూసుకోవాలి. ఇంతే 4. ఒక తండ్రికి 4 కొడుకులు ఉన్నారు. 4 కొడుకులు ఉండడం సహజం కదా. పూర్వం అలా ఉండేవారు. ఒక అతను యూనివర్సిటీలో లెక్చరర్గా ఉన్నాడు, ఇంకో అతను ఆర్మీలో కలనల్గా ఉన్నాడు, 3వ అతను బట్టల వ్యాపారం చేస్తున్నాడు, 4వ అతను ఫ్యాక్టరీలో హెచ్ఏఎల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఇటువంటి సమావేశం, ఇప్పుడు నేను చెప్పిన సమావేశం అంత ఇమాజినరీగా ప్రాక్టికల్గా లేదు. అది ఇట్ ఈస్ పాసిబుల్. సో ఇప్పుడు 4 ఒకే ఉద్యోగం చేయాలని ఏమున్నది? 4 రకాల ఉద్యోగం చేయొచ్చు. అదేవిధంగా ఒకే ఇంట్లో 4 వర్ణాలు వచ్చేసాయి అక్కడికి. అలాగే ఒకే భగవంతుని యొక్క కుమారులు సంతానము, జగత్తంతా కూడా భగవంతుని సంతానమే. సో 4 రకాల పనులు చేసుకుంటే ఆ సమాజం ముందుకు వెళ్తుంది. ఈ 4 రకాల పనులు మీరు చేసుకోండి అని చెప్పిన తర్వాత వీళ్ళు చేసుకోవడం మొదలెట్టారని కాదు. సమాజ జీవనం ఆరంభం అయిన తర్వాత ఆ సమాజాన్ని పరిశీలించి ఓహో ఈ 4 ఉన్నాయి అని సమాజ శాస్త్రంలో విభాగం చేస్తారు దాన్ని. అలాగా ఇది ఒక సమాజ శాస్త్రము. దాన్ని వెస్టెడ్ ఇంట్రెస్ట్ అవి చేరి దాని గురించి మాట్లాడాలంటే కూడా ఇబ్బందికరంగా ఈ విధంగా ఒక వాతావరణం నిర్మాణం అయినది.
కానీ కాబట్టి యు నో ది టేక్ ది స్పిరిట్ ఆఫ్ ఇట్, జస్ట్ ది స్పిరిట్ ఆఫ్ ఇట్. బ్రాహ్మణాదిభి వర్ణై, బ్రాహ్మణాద్యై వర్ణై. సో 4 రకముల వ్యవహారాలు సమాజంలో ఉండాలి. ఉంటేనే ఆ సమాజం ముందుకు వెళ్తుంది. మనకి ఇంటలెక్చువల్స్ ఉండాలి, తర్వాత బిజినెస్ పీపుల్ ఉండాలి, ప్రొటెక్షన్ ఇచ్చేవాళ్ళు ఉండాలి, తర్వాత కర్మకారులు కూడా, కార్మికులు కూడా మనకు ఉండాలి. 4 రకాలు ఉండాలి. 4 రకాలు లేకపోతే సమాజము ఎందుకు కొరగాకుండా పోతుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉందనుకోండి, ఒకప్పుడు తాలిబాన్లో అక్కడ 2 ఉండేది. ఒకటి ఖురాన్ చదువుకోవడం ఒక పని, లేదా ఖురాన్ చదువుకోని సందర్భంలో తుపాకీ పట్టుకుని ఎవరినో కాలుస్తూ ఉండడం. ఈ 2 పనులు, అందరూ ఈ 2 పనులు చేస్తారు. అది పద్ధతి. అది సమాజం కొలాప్స్ అయిపోమంటే కొలాప్స్ అయిపోదు. కంప్యూటర్ ఎవరు నేర్చుకుంటాడు? వాడు చదువుతుంటే మద్రాసులో ఖురాన్ చదువుతాడు, లేకపోతే తుపాకీ పట్టుకుని జిహాదీ చేస్తాడు. కంప్యూటర్ నేర్చుకుని కూడా ఎవడో ఉండడు. అంచేతే వాళ్ళ కంప్యూటర్ అంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో కంప్యూటర్ అంటే లేదు, ఈ మధ్యన వచ్చింది. సమాజం అలా ఉండదు. సో మతానికి సంబంధించి కొంతమంది మత గ్రంథాలు అధ్యయనం చేసుకుంటారు. రక్షణ శాఖకి సంబంధించి కొంతమంది తుపాకులుచ్చుకుని సమాజానికి రక్షణ పోలీసు వ్యవస్థ, సైన్య వ్యవస్థ ఉంటుంది. బిజినెస్కి సంబంధించి కొంతమంది ఉంటారు, కార్మికులు కొంతమంది ఉంటారు. ఇలాగ వ్యవస్థ లేకుండా అందరూ ఈ పనైనా చేస్తారు, ఆ పనైనా చేస్తారంటే అది సమాజం నిలబడుతుంది. ఆ సమాజం కొలాప్స్ అయిపోతుంది. సమాజ రచన పద్ధతి అది కాదు, అది ధర్మం కాదు. కాబట్టి ఈ విధంగా 4 వెరైటీస్ కింద చెప్పారు. దీంట్లో ఒక పని మంచిది, ఒక పని చెడ్డది అనే మాట ఏమీ లేదు. అన్నీ అవసరమైన పనులే. దట్ ఈస్ వన్ థింగ్. దెన్ ఆశ్రమిభి, ధర్మం ఒకే వ్యక్తి జీవితంలో 4 రకాల ఆశ్రమాలను చెప్పారు. బ్రహ్మచర్యాశ్రమము, వివాహానికి ముందు నువ్వు చేసేటువంటి ధర్మం ఎలా ఉండాలి. గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసం. ఇది ఒకే వ్యక్తి జీవితంలో 4 డిఫరెంట్ లెవెల్స్, 4 డిఫరెంట్ స్టేజెస్. సమాజంలో 4 డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ సోషల్ యాక్టివిటీస్, 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోషల్ యాక్టివిటీస్. ఈ విధంగా ధర్మము అందరూ తమ తమ కర్తవ్యాలని చేసుకుంటూ పోతే ఆశ్రమిభి వర్ణిభి. సో ఎవళ్ళ కర్తవ్యాలని వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆ సమాజము చక్కగా ధార్మికమైన ధర్మబద్ధమైన సమాజంగా ఉంటుంది. ధర్మబద్ధమైన సమాజంలో మనం నివసించినప్పుడు అందరికీ కన్వీనియంట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ చెత్త రోడ్డు మీద పారేయడం అన్నది, లెటరింగ్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో మున్సిపాలిటీ వాళ్ళు ఏదో చెత్తని తీసి కలెక్ట్ చేసేటువంటి సిస్టమ్ ఏదో పెడతారు. ఆ సిస్టమ్ అందరూ కాలనీలో వాళ్ళందరూ పాటించారనుకోండి, ఇప్పుడు కాలనీ ఎలా ఉంటుంది? క్లీన్గా, స్వచ్ఛంగా ఉంటుంది. అప్పుడు దానివల్ల ఎవరికి ప్రయోజనం? కాలనీలో వాళ్ళందరికీ లాభం. సపోజ్ కాలనీలో ఎవళ్ళు ఆ హైజీన్ పాటించకుండా ఎక్కడ అవతల పారేసి అక్కడ పారేశారనుకోండి, అప్పుడు కాలనీ ఎలా ఉంటుంది? అసహ్యంగా, ఏహీయంగా ఉంటుంది. దానివల్ల నష్టపోయేది ఎవరు? అందరూ నష్టపోతారు. కాబట్టి మెజారిటీ ఆఫ్ ది పీపుల్ 100% కాకపోయినా కనీసం 75% అబౌవ్ అందరూ తమ తమ పనులను తాము చేసుకుంటూ ఉంటే దానివల్ల అందరికీ క్షేమం. కానీ దురదృష్టవశాత్తు తమ తమ పనులు తాము చేసేవాళ్ళు 10% కూడా లేకపోతే దానివల్ల ఎవళ్ళకి ఉపకారం కాదు, అందరికీ కష్టమే. కాబట్టి రోడ్డు మీద నడిపేప్పుడు అందరూ రూల్స్ పాటించి, లేన్ డిసిప్లిన్ పాటిస్తే అందరి ట్రాఫిక్ స్మూత్గా వెళ్ళిపోతుంది. ఎవడు రూల్ పాటించకపోతే ట్రాఫిక్ అది స్నారిల్స్ వచ్చేస్తాయి, ట్రాఫిక్ కంజెషన్ వచ్చేసి అందరూ కష్టపడతారు. ఇది మనం గుణపాఠం నేర్చుకోవాలి. సమాజంలో ఈ విజ్ఞానం పెరగాలి. మన ధర్మాన్ని మనం పాటించటం ద్వారా మనలాంటి పోటీగాళ్ళ యొక్క సంఖ్య ఎక్కువ ఉంటే అందరికీ క్షేమము. అంచేతనే దానికి ధర్మము అని పేరు వచ్చింది. ధరతీతి ధర్మ. సమాజ జీవనాన్ని సుఖశాంతులతో నింపేది గనుక ధర్మము. తర్వాత ఇంకపోతే సమాజం సుఖశాంతులతో ఉంటే లాభం ఏమిటి? నా మాట ఏమిటి అంటే, సమాజం అంటే ఏముందండి? మీరు నేను కలిస్తేనే సమాజం. సమాజం సుఖంగా ఉందంటే అర్థం ఏంటి? మీరు సుఖంగా ఉన్నారు, నేను సుఖంగా ఉన్నాను, అప్పుడే సమాజం అవుతుంది అది. సో వ్యక్తి యొక్క సుఖము దాంట్లో ఇమిడి ఉన్నది. ఏమిటి వ్యక్తి యొక్క సుఖం? ఏమిటి? 2 రకాల సుఖం. అభ్యుదయ నిశ్రేయస హేతు
యస్స ధర్మ. అభ్యుదయము నిశ్రేయసము, ఆ పదాలు మంచి పదాలు. అభ్యుదయము నిశ్రేయసము, వెరీ ఇంపార్టెంట్ ఎనాలిసిస్ ఆఫ్ ధర్మ. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, అతను అంటాడు, నేను జీవితంలో కొంత ధనాన్ని సంపాదించి కొన్ని భోగాలను అనుభవించాలని అనుకుంటున్నాను. లీగల్గా ధర్మబద్ధంగా ధనాన్ని సంపాదించి భోగాలను నేను అనుభవించాలి. దీన్ని అభ్యుదయము అని అంటారు. తప్పే ఉందండి, ఫెయిర్ ఎనఫ్ కదా. ఇప్పుడు 25 years యంగ్ మ్యాన్ ఉంటాడు, నేను మంచి ఉద్యోగం సంపాదించి, డిగ్రీ తెచ్చుకున్నాను, మంచి ఉద్యోగం సంపాదించి మంచి అందమైన అమ్మాయిని వివాహం చేసుకుని నేను సుఖశాంతులతో కాపురం చేసుకుంటాను, ఐ విల్ హ్యావ్ ఏ హ్యాపీ లైఫ్ అని అనుకుంటాడు, విచ్ ఇస్ ఫెయిర్ ఇనఫ్. అది ధర్మమేది, దాంట్లో తప్పేం లేదు. ఆ ధర్మానికి అభ్యుదయము అని పేరు. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే అభి ఉదయ, ఇంద్రియాణి అభి ఉదేతి, ఇంద్రియములకు అభిముఖంగా అది ఉదయిస్తుంది కనుక అభ్యుదయము. ఇప్పుడు మీరు ధర్మార్థ కామములు అంటే అర్థం, సంపదని పొంది అర్థము, కామ అంటే భోగములను అనుభవిస్తూ ఈ రెండు పనులు ధర్మబద్ధంగా చేసుకుంటారు వితౌట్ వైలేటింగ్ ధర్మ. ధర్మార్థ కామ 3 పురుషార్థాలు మీకు సిద్ధిస్తాయి. సిద్ధిస్తే ఏమిటి లాభం? ఈ జీవితంలో మీరు సుఖశాంతుల్ని పొందుతారు, సుఖాన్ని పొందుతారు. తర్వాత స్వర్గాన్ని కూడా పొంది, మరణించిన తర్వాత స్వర్గాన్ని పొంది, స్వర్గం అంటే ఏమిటి? ఇక్కడ ఉన్న భోగాలే ఇంకా హయ్యర్ లెవెల్లో ఉంటాయి. మొత్తానికి భోగాలేగా, స్వర్గం అంటే కూడా భోగమే కదా. స్వర్గానికి ఇక్కడికి భోగం విషయంలో తేడా ఏం లేదు. ఇక్కడ భోగంలో దుఃఖం మేళవించి ఉంటుంది, స్వర్గంలోని భోగంలో దుఃఖము యొక్క మేళవింపు ఉండదు, అంతే తేడా. ఇక్కడ మీరు డిన్నర్కి వెళ్తే మొన్నటి పొద్దున్న కడుపులో పోట్లు వచ్చే అవకాశం ఉంది, స్వర్గంలో డిన్నర్ తీసుకున్నా కడుపులో పోట్లు రావు. ఓన్లీ దిస్ మచ్, దట్స్ ఆల్, ఓన్లీ దట్ మచ్ డిఫరెన్స్. కాబట్టి ఇది అభ్యుదయమే, అది అభ్యుదయమే. అంచేతనే స్వర్గము ఇక్కడ మన లైఫ్ స్టైల్కి తగ్గట్టుగానే స్వర్గం ఉంటుంది. ఇక్కడ డ్యాన్సు, డ్రామా ఇవన్నీ ఉంటే స్వర్గంలో కూడా ఉంటాయి, కొంచెం హయ్యర్ లెవెల్లో ఉంటాయి. సో ఇహలోక భోగములు, పరలోక భోగములు రెండూ కూడా అభ్యుదయమే. ఇలా మనం స్పష్టంగా తెలుసుకోవాలి. లేకపోతే ఏమనుకుంటారు, కొంతమంది ఏమనుకుంటారు, ఇహలోకం అంటే మెటీరియలిజం అని, పరలోకం అంటే స్వర్గం అంటే అదేదో స్పిరిచువలిజం అని అనుకుంటారు. దట్ ఈజ్ నాట్ స్పిరిచువలిజం, దట్ ఈజ్ రిలిజియాసిటీ. ది సేమ్ యాటిట్యూడ్. ఇక్కడ భోగాలను అనుభవించాలనుకునే భోగాలు స్వర్గంలో కూడా కంటిన్యూ అవ్వాలి. దాంట్లో మీకు దాంట్లో ఇన్నర్ గ్రోత్ ఏముందండి? పూర్వం వాళ్ళు ఏదో ఊర్వశి రంభ అంటూ ఉండేవారు. అంటే దాంట్లో ఇన్నర్ గ్రోత్ ఏముంది? నీకు డ్యాన్సు, డ్రామా, పార్టీ కావాలనుకుంటే ఇక్కడ పార్టీ కావాలని ఒకడు అనుకుంటే, పైకి వెళ్ళాక పార్టీ కావాలని ఇంకొకటి అనుకున్నాడు. ఇద్దరు పార్టీ పరాయణులే, కానీ బేసికల్లీ దే ఆర్ ఓన్లీ దట్ మచ్. You are fair enough, you can have it, but without violating dharma. అది మీకు ధర్మాన్ని వైలేట్ చేస్తే, ధర్మాన్ని ఉల్లంఘించారనుకోండి, ధర్మబద్ధంగా ధనాన్ని సంపాదించారనుకోండి, మీరు ఆ ధనాన్ని ధైర్యంగా ఖర్చు పెట్టుకుని భోగాలను అనుభవించవచ్చు. బ్యాంకుకో దేనికో దొంగతనం చేసి డబ్బు పట్టుకొచ్చారనుకోండి, ధైర్యంగా సుఖంగా ఖర్చు పెట్టుకుని ఎంజాయ్ చేయగలుగుతారా? యూ కెనాట్. కాబట్టి ఇహలోకంలో ధనము వల్ల సుఖాన్ని పొందాలి అంటే ధర్మం ఉండాలి దానికి తోడుగా. సేమ్ థింగ్ పరలోకం. మీరు ధర్మం చేసుకుంటే పరలోకంలో సుఖాలను అనుభవిస్తారు, అధర్మం చేస్తే నరకానికి పోతారు. కాబట్టి ఇక్కడ అభ్యుదయాన్ని, పరలోకంలో కూడా అభ్యుదయాన్ని సంపాదించి పెట్టేది ధర్మము. అభ్యుదయ హేతు. ఇంకా నిశ్రేయస హేతు. నిశ్రేయసము అంటే ఇంతకంటే గొప్పది మరి ఒకటి లేదు, దాని పేరు నిశ్రేయసము. నిర్గతం శ్రేయ యస్మాత్ నిశ్రేయసం. దేనికంటే గొప్ప హితకరమైనది మరి ఒకటి లేదో దాని పేరు నిశ్రేయసము. ఇప్పుడు మీరు ఏదైనా ఒక భోగ వస్తువుని మీరు మార్కెట్లో కొనాలనుకుంటే వాడు ఏమని ఇస్తాడో, ఆర్డినరీ, డీలక్స్, సూపర్ డీలక్స్ అని ఇస్తాడు. మీరు ఏమిటి కొనుక్కోవాలనుకుంటారు? ఐస్ క్రీమ్ ఉందండి,
ఐస్ క్రీమ్ కావాలని అడిగారు అనుకోండి, ఆర్డినరీ కావాలా సూపర్ డీలక్స్ కావాలా అని అడిగాడు అనుకోండి, మీరు ఏం తీసుకుంటారు? సూపర్ డీలక్స్ తీసుకోవాలి. ఆర్డినరీ తీసుకుంటే కడుపులో పోటు వస్తుంది, అది సరిగ్గా ఉండదు. అసలు ఐస్ క్రీమ్ జోలికే వెళ్ళొద్దు, యూ అవాయిడ్ ఇట్. ఏదిలేండి ఎప్పుడైనా ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, వాట్ ఈస్ దే, వీ కెన్ ఎంజాయ్ ఇట్ అంటే ఓకే, హ్యావ్ సూపర్ డీలక్స్. రియల్లీ దిస్ ఈజ్ మై ఫిలాసఫీ. మై ఫిలాసఫీ అంటే మీ ఫిలాసఫీ కూడా అదే. దాని జోలికి పోవద్దు, వెళ్తే మటుకు క్వాలిటీ అయిందే క్వాలిటీ ఉండాలి. సో అభ్యుదయము అంటే ఇక్కడ భోగాలు, స్వర్గంలో భోగాలు రెండు ఒకటే. దెర్ ఈజ్ నో ఫండమెంటల్ డిఫరెన్స్ ఏం లేదు, రెండు యొక్క స్వరూపం ఒక్కటే. నిశ్రేయసము అంటే ఈ భోగముల వల్ల ఏమిటి లభిస్తుంది? ఆనందము. ఎక్కడి నుంచి వస్తుంది ఆనందం? భోగాల నుంచి. ఈ విచారం చేస్తాడు వీడు. మామూలుగా మన వేదాంత విచారం బయట నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది తప్పిస్తే మీ హృదయంలోంచే వస్తుంది. ఇప్పుడు మీరు గమనించండి, ఒక మనిషి వచ్చాడు, యూ ఫీల్ అన్కంఫర్టబుల్, అతని ప్రెజెన్స్లో యూ డోంట్ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. అతను వెళ్ళిపోయాడు, ఇంకొకడు వచ్చాడు, యు ఆర్ వెరీ హ్యాపీ టు మీట్ హిమ్, రైట్? ఇప్పుడు ఈ ఫస్ట్ పర్సన్ వచ్చినప్పుడు మీరు అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారు. దట్ డిస్కంఫర్ట్ అది ఎక్కడుంది? అది ఈ లోపలనే ఉందా లేకపోతే బయట ఉందా? మీ ఇద్దరికి మధ్యలో అలాగా ఏదైనా ఒక వేలాడుతోంది, హృదయంలోనే ఉంది కదా డిస్కంఫర్ట్. అతను వెళ్ళిపోయాడు, ఆ డిస్కంఫర్ట్ పోయింది. ఈ లోపల మీ ఫ్రెండ్, మీరు ప్రేమించే వ్యక్తి వచ్చాడు, మీరు చాలా సంతోషపడిపోయారు, ప్లీజ్ దట్ ప్లెషర్, ప్లీజ్ అయ్యారు. ఆ ప్లెషర్, ఆ సంతోషం అది ఎక్కడుంది? హృదయంలో. బయట నుంచి వచ్చినట్టుగా అనిపిస్తుంది, ఓన్లండి బయట నుంచి వచ్చిందని మీరు అనుకున్నా, బట్ బేసికల్గా సుఖ దుఃఖానుభవం ఎక్కడ కలుగుతుంది? హృదయంలోనే కలుగుతుంది. సపోజ్ యూ నో ది మెకానిజం టు మ్యానిపులేట్ ద విత్ ఇన్. ఏమిటా మెకానిజం ఏమిటో తెలుసునా? ఈ ఫస్ట్ వాడు వచ్చాడే, వాడు వచ్చి వెళ్ళినా వాడు ఉన్నప్పుడు కూడా నేను ఐ మేనేజ్ నాట్ టు బి డిస్కంఫర్టబుల్, నాట్ టు బి అన్కంఫర్టబుల్. వాడు తలపోటు మనిషే, దాంట్లో సందేహం లేదు. అయినా కూడా అతను ఉన్నప్పుడు కూడా నేను ఐ హ్యావ్ డెవలప్డ్ ఏ కైండ్ ఆఫ్ ఇమ్యూనిటీ సో దట్ ఐ కెన్ రిమైన్ కంఫర్టబుల్. ఇప్పుడు మీకు అతను డిస్కంఫర్ట్ క్రియేట్ చేయగలడా? క్రియేట్ చేయలేదు. కాబట్టి కిటుకు ఎక్కడ ఉందంటారు? బయట వాడిలో ఉందా, మీ హృదయంలో ఉందా? మీ హృదయంలో ఉన్నది. దీన్ని కిటుకు అంటారు. ఆ కీలకం హృదయంలో ఉంటుంది. సో ఆ కీలకాన్ని పట్టుకోవాలి. కాబట్టి మీరు లోకల్ క్లబ్కు వెళ్ళి పార్టీ చేసుకున్నా కలిగే ఆ జాయ్ ఉందే, అది హృదయంలోనే ఉంటుంది. స్వర్గానికి వెళ్ళి అక్కడ ఏదైనా పార్టీయింగ్ అది జరిగినప్పుడు వచ్చి జాయ్ కూడా హృదయంలోనే ఉంటుంది. సపోజ్ దెర్ ఈజ్ ఎ వే. ఏమిటా వే? ఏమిటో తెలుసిన? హృదయంలో అనంతమైన ఆనందము గలదు, అది మనకి దొరకకుండా దాగి ఉన్నది. నాకు ఒక సీక్రెట్ అర్థమైపోయింది, ఆ అనంత ఆనందము నాకు లభించింది, ఐ నో ఇట్. అప్పుడు మీకు ఇక్కడ క్లబ్కి పార్టీకి వెళ్ళక్కర్లేదు, అక్కడ స్వర్గానికి పార్టీకి వెళ్ళక్కర్లేదు. బికాస్ ఇట్ ఈజ్ ఆల్రెడీ విత్ యూ. మీరు ఇంట్లో బోరు వేసుకున్నారు, నీళ్లు పడలేదు, అప్పుడు పొద్దున్నే బింది పట్టుకుని ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, నీళ్లు తెచ్చుకోవాలి. ఈ లోపల ఇంకొక ఆయన వచ్చి, అరే బోరు ఉందండి మీ ఇంట్లో అడుగున మీకు వాటర్ స్ప్రింగ్ ఉంది, ఇన్ఫినిట్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఈస్ దేర్, మీకు బోరు సరిగ్గా మీకు తెలియలేదు, నేను చూపిస్తాను రండి అని ఆయన బోరు వేయించాడు అనుకోండి. అప్పుడు ఆ స్ప్రింగ్ తగిలింది అనుకోండి. ఇప్పుడు పొద్దున్నే మీరు బింది పట్టుకుని అక్కడికి వెళ్ళక్కర్లేదు. అదేమిటండి మరి బింది పట్టుకుని వెళ్ళకపోతే, నీళ్లు తెచ్చుకోకపోతే దాహం వేస్తే ఏం అయ్యో మా ఇంట్లోనే ఉన్నాయండి నీళ్లు, ప్రపంచానికి అంతకీ ఇవ్వదగినన్ని నీళ్లు మా ఇంట్లోనే ఉన్నాయి. అది పరిస్థితి. సరిగ్గా హృదయానందాన్ని, దాన్నే ఆత్మానందము అంటారు. మీరు ఆత్మానందమును ట్యాప్ చేయగలిగితే, గ్రౌండ్ వాటర్ని ట్యాప్ చేసినట్టుగా ట్యాప్ చేయగలిగితే, మీరు లోకల్ క్లబ్కి వెళ్ళక్కర్లేదు, సెలెస్టియల్ క్లబ్కి కూడా వెళ్ళక్కర్లేదు. సెలెస్టియల్ క్లబ్ అంటే స్వర్గం. అక్కడ ఇంద్రుడు అనే ఆయన దానికి మేనేజరు.
అక్కడ మన బాలీవుడ్ వాళ్ళు ఉన్నట్టుగానే అక్కడ కూడా ఊర్వశి రంభ ఇత్యాదులు ఉంటారు. అది సెలెస్టియల్ క్లబ్బు, ఇది లోకల్ క్లబ్బు. ఈ క్లబ్బు అక్కర్లేదు, ఆ క్లబ్బు అక్కర్లేదు. ఎందుకంటే మాకు హృదయంలో ఆత్మరూపంగా మేము అనంత ఆనంద స్వరూపుడైన ఈశ్వరుణ్ణి పొంది ఉన్నాము. ఇప్పుడు ఈ క్లబ్కి వెళ్ళక్కర్లేదు, ఆ క్లబ్కి వెళ్ళక్కర్లేదు. ప్రవృత్తి అంతా కట్ అయిపోతుంది. ఇలా కూర్చోవడమే సుఖంగా. నివృత్తి లక్షణం, ఇది నివృత్తి లక్షణ ధర్మం. దీనికి నిశ్రేయసము అని పేరు. ఇప్పుడు మీరు బిందె పట్టుకుని నేలకి వెళ్ళారనుకోండి, ఇక్కడికి వెళ్తే ఒక బిందే వస్తుంది, అక్కడికి వెళ్తే 2 బిందెలు వస్తాయి. దీనికంటే అది ఎక్కువ. ఇక్కడ క్యూలో నిలబడాలి, అక్కడ తేలిగ్గా వస్తుంది అని ఇలా కంపారిజన్ కాంట్రాస్ట్. మీరు స్ప్రింగ్ మీకే దొరికింది అనుకోండి, ఇప్పుడు ఒక బిందె 2 బిందెల ఈ కంపారిజన్లన్నీ అనవసరం. ఒక బిందె దాంట్లోనే ఉంది, 2 బిందెలు దాంట్లోనే ఉన్నాయి, 100 బిందెలు కూడా దాంట్లోనే ఉన్నాయి. కాబట్టి అన్ని ఆనందములు, బాహ్యానందములు అన్నీ కూడా ఆ హృదయంలోనే ఉన్నాయి. ఈ సత్యాన్ని గుర్తెరింగి ఏవం విమృశ్య సుధియో విరమంతి శబ్దాత్ అని భాగవతంలో అంటారు. ఈ సత్యాన్ని గుర్తెరింగి మహాత్ములు శబ్దాత్ విరమంతి. శబ్దం అంటే కర్మను బోధించే వేదానికి శబ్దం అని పేరు. ఆ కర్మకాండ నుండి విరమంతి, దాని నుంచి రిటైర్ అయిపోతారు. దే రిటైర్ ఫ్రమ్ దాట్. వీఆర్ డన్ విత్ ఇట్. ఇంకోటికి అవసరం అయితే చేసుకుంటాడు. వీఆర్ డన్ విత్ ఇట్. దీని పేరు నిశ్రేయసము. దీనికే మోక్షము అని పేరు. ఇది ఇప్పుడు ఇక్కడ లభిస్తుంది. స్వర్గానందము స్వర్గానికి వెళ్తే కానీ దొరకదు. క్లబ్ ఆనందము క్లబ్కు వెళ్తే కానీ దొరకదు. ఆత్మానందము మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఉన్నట్లుగా మీకు లభిస్తుంది. ఇది దీనికంటే గొప్పది మరొకటి లేదు. ఇది నిశ్రేయసము, ఇది అభ్యుదయము, ఇది నిశ్రేయసము. ఈ 2 ధర్మాలు. ఇప్పుడు ఏ కులం వాడికి ఏ ధర్మము అనే మాట ఏం లేదు. ఏ కులం వాడైనా అభ్యుదయాన్ని ఆచరించవచ్చు, పొందవచ్చు, లేదా నిశ్రేయసమును పొందవచ్చు. ఏ ఆశ్రమం వాడు ఏది పొందుతాడు అది కూడా లేదు. ఏ ఆశ్రమం వాడైనా అభ్యుదయాన్ని ఆశ్రయించవచ్చు, నిశ్రేయసమును కూడా ఆశ్రయించవచ్చు. కానీ సన్యాసాశ్రమంలో అభ్యుదయాన్ని అపేక్షించరాదు. సన్యాసాశ్రమంలో అభ్యుదయానికి మార్గం లేదు. అభ్యుదయం అంటే డబ్బు సంపాదించాలి, పుణ్యం సంపాదించాలి, 2 ఉండాలి. అభ్యుదయం అంటే లోకల్గా ఆనందం పొందాలంటే డబ్బు సంపాదించాలి, స్వర్గంలో ఆనందం పొందాలంటే పుణ్యం సంపాదించాలి. పుణ్యం కూడా క్యాష్ లాంటిదే, డబ్బే కదా. లోకల్ డబ్బు సంపాదించాలంటే ఉద్యోగం చేయాలి, స్వర్గానికి వెళ్ళే డబ్బు పుణ్యం సంపాదించాలంటే యజ్ఞం చేయాలి, యజ్ఞం చేయాలంటే భార్య ఉండాలి. కాబట్టి సన్యాసికి ఇది కుదరదు, అది కుదరదు. దాని ఆ ఆశ్రమం యొక్క లక్షణం అది. కాబట్టి ఒక్క సన్యాసాశ్రమం మినహాయించేస్తే అభ్యుదయ సన్యాసాశ్రమం ఇట్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ మెంట్ ఫర్ నిశ్రేయసం. ది రెస్ట్ ఈజ్ ఆల్ అభ్యుదయ, నిశ్రేయస. యూ కెన్ చూస్. సిమిలర్లీ డిఫరెంట్ యాక్టివిటీస్లో ఉన్నవాళ్ళు కూడా దే కెన్ చూస్ అభ్యుదయ, నిశ్రేయస. దట్ ఈస్ ది సెంటెన్స్. అంత క్లియర్గా ఉందండి. ఇప్పుడు చూడండి ఒక్కసారి ఆ సెంటెన్స్ అన్నాం. జగత స్థితి కారణం. చూడండి ఎలా చెప్తున్నారో. జగత్తు యొక్క స్థితికి కారణము ఎవరో ఓ వర్గం వాళ్ళ కోసం కాదు, మొత్తం జగత్తులో సకల ప్రాణులు ఉంటాయి, కేవలం మానవులే కాదు. ప్రాణినాం సాక్షాత్ అభ్యుదయ నిశ్రేయస హేతు. అది సాక్షాత్ అంటున్నారు. సాక్షాత్ అంటే అర్థం ఏంటి? మీరు ధర్మం చేసుకుంటే ఆ అభ్యుదయము లేక ఈ నిశ్రేయసము మీకు డైరెక్ట్గా లభిస్తుంది. నో ఇంటర్మీడియరీ. మళ్ళీ ఇంటర్మీడియరీ దేవుడు వరం ఇచ్చినా పూజారి గారు వరం ఇవ్వలేదనే దేర్ ఆర్ నో ఇంటర్మీడియరీస్. సాక్షాత్. ఎందుకంటే లోకంలో మతాలు ఇంటర్మీడియరీని పెట్టుకుని నడిపిస్తారు, ఇంటర్మీడియరీని తీసేయడానికి వీర్లేదు. దిస్ ఈజ్ ది టెండెన్సీ ఆఫ్ మెనీ థియాలజీస్. వెస్టర్న్ థియాలజీస్ అలాగే ఉంటాయి. యూ హ్యావ్ టు వర్షిప్ ది గాడ్ త్రూ ది ఇంటర్మీడియరీ. నువ్వు ఇంటర్మీడియరీని మారిస్తే తలలు ఎగిరిపోతాయి. షియా సున్నీ కమ్యూనిటీస్ మధ్యన వచ్చేటువంటి మత కల్లోలం అంతా కూడా ఇంటర్మీడియరీ దగ్గరే వచ్చింది. హూ ఇస్ ది ఇంటర్మీడియరీ దగ్గర పెద్ద యుద్ధం. దేర్ఫోర్ లోకంలో ధర్మాలలో ఉంటాయి, మన ఇండియన్ వెర్షన్స్లో కూడా ఉన్నాయి. బట్ దట్ ఈజ్ నాట్ వాట్ వీఆర్ సేయింగ్ హియర్. ధర్మ
యూ డూ ధర్మ, యూ గెట్ అభ్యుదయ ఆర్ యూ గెట్ నిశ్రేయస డైరెక్ట్, నో ఇంటర్మీడియరీ బిజినెస్. ఇట్ ఈస్ బిట్వీన్ యూ అండ్ ఈశ్వర, బస్, నో ఇంటర్మీడియరీ. what is Guru? Guru has his own role, but not intermediary. Sakshat Abhyudaya Nishreyasa Hetuhu Yassa Dharmaha Brahmanadyer Varnibhihi Ashramibhischa. So what ఏ వర్ణం వాడైనా ఏ ఆశ్రమం వాడైనా he is eligible. బట్ ఒక్క కండిషను. ఏమిటా కండిషను? శ్రేయోర్థిభిః అనుష్ఠీయమానః. మీరు శ్రేయస్సును కోరి, హితమును కోరి అనుష్ఠించవలెను. సో డైటింగ్ లాంటిది. డైటింగ్, నేను డైటింగ్ చేయాలి అని మీరు చూస్ చేసుకుని అనుష్ఠించాలి.